బీసీ అనేటువంటి ఒక కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభం కావడం, అది కేవలం బీసీల భూమి, బీసీల సమస్యల మీద, బీసీలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ అనేకమైనటువంటి దృక్కోణాలను ప్రతిబింబించేటువంటి బీ7 న్యూస్ మిత్రుడు నందగోపాల్ గారు ఎంతో ఆలోచించి కృషి, ముఖ్యంగా సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాలకు వాళ్ళు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన యొక్క నందగోపాల్ గారు దీన్ని ప్రారంభించడం నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. తప్పకుండా భవిష్యత్తులో ఈ బీ7 న్యూస్ ఛానల్ మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అగ్రగామి న్యూస్ ఛానల్గా ఆవిర్భవించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇప్పటికి కూడా పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, లేక అనేకమైనటువంటి మీడియాలో కానీ బీసీ యొక్క జనాభా కూడా వాళ్ళ యొక్క వార్తలు వెళ్తున్నాయి, వాళ్ళ యొక్క అనేకమైనటువంటి వృత్తులు వెళ్తున్నాయి, లేక వాటి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ కానీ అనేకమైనటువంటి విషయాల మీద వారికి రావాల్సినటువంటి ఒక స్థానం రాకపోవడం ఇది ఒక బాధాకరమైన విషయం. అందుకనే ప్రజాస్వామ్యం మనుగడ కావాలంటే, ప్రజాస్వామ్యం ఇంకా వందెత్తి బాగా పలకాలంటే తెలంగాణ యొక్క వాళ్ళ యొక్క ధ్వని ఆ ధ్వని ప్రతిబింబించాలి. అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక హక్కులను కల్పించారు. సామాజిక న్యాయం, స్వభావమైనటువంటి భావంతో ఈ యొక్క ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా సుమారుగా 56% జనాభాలో బీసీలు ఉన్నప్పటికీ దాదాపు 1500 పైగా ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. ఆ కులాలకు ఇంకా సరైనటువంటి ఒక న్యాయం జరగకపోవడం, దాని మీద ప్రధానమైనటువంటి రాజకీయ రిజర్వేషన్స్, అలాగే వాళ్ళకు విద్యా ఉద్యోగాల్లో కావాల్సినటువంటి ఒక వాటా, వీటిని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని సందర్భంగా మాజీ ప్రధానమంత్రి VP సింగ్ గారిని నేను మనస్ఫూర్తిగా ఆయనను అభినందిస్తాను. బీసీల యొక్క దీనికోసం ఆయన మండల కమిషన్ లో కూడా తీర్పు శిశా వైద్యాలని సుప్రీంకోర్టులో వెళ్ళిన తర్వాత కనీసం వీళ్ళు 27% రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాలు కల్పించబడాలనేటువంటి ఒక ఏదైతే తీర్పు అవుతుందో ఇది చాలా చారిత్రాత్మకమైన తీర్పు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి బీసీలను గుర్తించి ఆ బీసీలకు తగినటువంటి ప్రాతినిధ్యం విద్యా ఉద్యోగాలు కలిగించాలని చెప్పాను. కానీ ఇప్పటికి కూడా నేను బీసీ మన యొక్క పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా పనిచేసినాను. ఆ పార్లమెంటరీ కమిటీ చైర్మన్లో నేను జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పటికి కూడా 27% రిజర్వేషన్స్ పై స్థాయిలో బీసీలకు రావడం లేదు. హైవేస్లో కానీ, లేక గ్రాస్ రోడ్ ఉద్యోగాలు కానీ, లేక ఆఫీసర్ల ఉద్యోగాలు కానీ, అడ్వకేట్స్లో కానీ, లేక జడ్జెస్లో కానీ ఇవి ప్రతిబింబించండి. అందుకనే ఇవి తప్పకుండా వాళ్ళకి ఫలాలు కావాలంటే ఇలాంటి బీసీ ఛానల్స్
ఇంకా ఉద్ధృతంగా సమాజంలో ఒక చైతన్యాన్ని నెలకొల్పాలి. సమాజంలో చైతన్యాన్ని నెలకొల్పి సంఘటితపరిస్తే తప్పకుండా రాజకీయ శక్తి అనేది నన్ను తప్పకుండా గుర్తిస్తుంది. దాని ఇవాళ బీసీలో ఐకమత్యం చాలా అవసరం. అందుకని బీసీ ఒక కులంగా భావించకుండా బీసీ అనేది ఒక క్లాస్ అనేది దీన్ని గమనించాల్సిన అవసరం. అందుకని మొదటిసారి బీసీ కులగణన జరగాలనేటువంటిది అనేక సంవత్సరాల నుంచి ప్రయత్నం జరగడం అనే తరగతి వర్గాలు జరిగాయి. ఇది ఎక్కడ దారితీస్తుందో, సమాజంలో విచ్చితి దారితీస్తుందో అనేటువంటి అంశం కూడా ముందుకెళ్ళారు. కానీ చివరికి ఈ తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన సాహసించి బీసీ జనగణన కూడా ప్రారంభంగా చేపట్టమని ఏదైతే నిర్ణయం చేశారో ఇది చాలా చారిత్రాత్మకమైన విషయం. రేపు సరైన విధంగా, ఎందుకంటే ఒక చట్టబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి ఒక గుర్తింపు కలిగినటువంటి జాతీయ స్థాయిలో జనగణన. కాబట్టి జనగణనను ఇచ్చేటువంటి లెక్కలు కూడా చాలా మంచి గౌరవమానే తీరుగానే ఉంటుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైన పథకాలు చేపడుతున్నాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఆ రిజర్వేషన్లో ఫలాలు రావాలన్నా లేక ప్రభుత్వ పథకాలు వాళ్ళు సరిగా చేయాలన్నా ఈ కులగణన అనేది చాలా ముఖ్యమైనది. అందుకనే ఈ యొక్క రెండవ ఫేజ్లో ఈ జనగణన కార్యక్రమం. ఆ జనగణన కార్యక్రమంలో కులాల వారీగా సర్వే చేయబడుతుంది. అందులో చాలా అందరూ కూడా చురుగ్గా పాల్గొని ఏ రకమైన సంకోచం లేకుండా వాళ్ళు దాన్ని నామోదు చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రేపు ప్రభుత్వం ఏ నిర్ణయం చేయాలన్నా దీన్ని ఒక అథెంటిక్గా తీసుకునే అవకాశం. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు సులభంగా చేసినాయి, కానీ కోర్టులో నిలబడ్డాయి. కోర్టులు చాలా స్పష్టంగా చెప్పినాయి, ఏమైనా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ ద్వారా, ఇండిపెండెంట్ గా ఉన్న సంస్థ ద్వారా జరగాలి. కానీ ఇలాంటి ఒక జనగణన మాత్రమే దానికి ఆధారంగా చెప్పింది. అందుకని అది రావడం దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని, సరైనటువంటి ఒక విధంగా గుర్తింపు రావాలని నేను మనసారా కోరుతా ఉన్నాను. కాబట్టి మా అందరం కూడా, ముఖ్యంగా మిత్రులు మన యొక్క నందగోపాల్ గారు ఈ బీసీ 7 న్యూస్ ఛానల్ దీన్ని ప్రారంభించి ఒక అంకిత భావంతో ఈ వర్గాలకు న్యాయం చేయాలని అంకిత భావంతో ముందుకు రావడం చాలా సాధించదగిన విషయం. నేను వారిని, వారి యొక్క మేనేజ్మెంట్ లో ఉన్న అందరి టీంను కూడా నేను మనసారా అభినందిస్తూ ఈ యొక్క బీసీ 7 న్యూస్ ఛానల్ మన దేశంలో, మన రాష్ట్రంలో ఇది ఒక కొత్త అనుభవపూర్వమైనటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.